అరే మామ ఈ రోజు మార్నింగ్ జాట్ సినిమా చూసా. సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించిందిరా, ఇదే సినిమా తెలుగులో వచ్చి ఉంటే గోపీచంద్ మల్లిని ఇంత ఫ్రీ ఫ్లోయింగ్ గా తీయలేకపోయాడు అని చెప్పి అనిపించింది. ఎందుకురా మామ అలా అంటున్నావు? ఏ స్టోరీ నేను కమర్షియల్ వేలో తీయాలనుకోవడం తప్పులేదు. ఇంతకు ముందు నువ్వు వీరసింహారెడ్డిలో చూసుకుంటే పాట అవసరం లేదు, ఎంట్రీకి ఒక స్పెషల్ సీన్ అవసరం లేదు, అలాగా కొన్ని ఫోర్స్డ్ సీన్స్ పెడతాడు. సో ఇదే గనక తెలుగులో తీసుంటే ఈ జాట్ గనక ఇంకా లెంత్ ఎక్కువైపోయేది, దట్టు మంచి మంచి సీన్లు లేచిపోయేవి. ఓవరాల్గా సినిమా బాగుందని నేను చెప్పను. లాస్ట్ 30 మినిట్స్ నన్ను చాలా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. బట్ 2 అవర్స్ సినిమా ఏదైతే ఉందో అది నాకు నచ్చింది పర్సనల్గా. ఇది అందరికీ నచ్చుతుందని నేను చెప్పను. ఇలాంటి టైప్ ఆఫ్ సినిమా చాలా చూసుంటారు. బట్ ఏంటంటే ఆ 2 అవర్స్ చాలా గట్టిగా ఎంగేజ్ చేస్తుంది మిగతా 30 మినిట్స్ ఎలా ఉన్నా. మెయిన్గా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన 2 నిమిషాల్లోకే పాయింట్లోకి వెళ్ళిపోతాడు, స్టోరీలోకి వెళ్ళిపోతాడు. అది నాకు చాలా నచ్చిన అంశం. సెకండ్ హాఫ్ స్టోరీ గొప్పగా ఉంటుందా అంటే రొటీన్ స్టోరీయే. ఫస్ట్ హాఫ్ కూడా రొటీన్ స్టోరీయే. బట్ ఏంటంటే డీలింగ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఎప్పుడైతే ఇంకో కోర్ పాయింట్ ఉంటుంది, ఆ కోర్ పాయింట్ లోకి వెళ్తాడు, అక్కడ కొంచెం లెట్ డౌన్ అవుతూ వెళ్తూ ఉంటది. లాస్ట్ అరగంటలో నీకు చెప్పాను కదా, ఆ పోర్షన్ లో ఒక లీడ్ తీసుకుంటాడు పోలీస్ స్టేషన్ సీన్ లో. ఆ సీను సినిమాని మొత్తం డౌన్ చేస్తుంది ఇప్పటి వరకు వచ్చిన సినిమాని. బట్ ఏంటంటే నరేషన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు స్టార్టింగ్, కానీ లాస్ట్ లో క్లైమాక్స్ లో కవర్ చేయడానికి ట్రై చేసాడు, కానీ అది అవుట్డేటెడ్ ట్విస్ట్ లాగా నాకు అనిపించింది. అది అసలు ట్విస్ట్ అనకూడదు, ఒక టైప్ ఆఫ్ రివీల్ లా గోపీచంద్ మల్లిని పెట్టుకున్నాడు. కానీ ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గోపీచంద్ మల్లిని చాలా పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్. బట్ ఏంటంటే మంచి కథలు దొరక్క, మంచి కథ కనుక గోపీచంద్ మల్లిని చేతిలో పెడితే అద్భుతంగా డైరెక్ట్ చేస్తాడు. యాజ్ ఏ డైరెక్టర్ గా గోపీచంద్ మల్లినికి ఈ సినిమా పరంగా 70 మార్కుల వరకు వేయచ్చు. కథ ఎలా ఉన్నా సరే చాలా బాగా డీల్ చేశాడు. మెయిన్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ బాగానే చేశారు. మెయిన్ గా హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా బిల్డప్ చేసుకున్నాడు. రజీనా కూడా బాగా పర్ఫామ్ చేసింది, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బట్ ఏంటంటే విలన్ లుక్స్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. మేకప్ వేసారా లేకపోతే అతని లుక్సే అంత, అతని గురించి నాకు తెలియదు, సారీ కామెంట్ చేశానని ఏమనుకోకండి. ఇంకా మంచి యాక్టర్ని పెట్టుంటే చాలా బాగుండేది. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మామ? టెక్నికల్గా తన ఓఎస్టీస్ అన్ని అంతకుముందు సినిమాలో అన్ని తీసుకొచ్చి కొట్టేసినట్టు అనిపిస్తుంది. బట్ చాలా థ్రిల్ ఫీల్ అవుతా మ్యూజిక్కి. మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. నాకైతే సెట్ వర్క్ కూడా బాగానే నచ్చింది. నీకు తెలుగు సినిమా చూసినట్టే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ తెలుగు యాక్టర్సే నటించారు. జస్ట్ హీరో ఒక అతనే హిందీ వాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఏం చెప్తాం మామ? మాస్ మసాలా సినిమా, బోయపాటి స్కూల్ మూవీస్ చూడాలనుకుంటే ఈ సినిమా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. డిసప్పాయింట్ అయితే అవరు బోయపాటి సినిమాలు నచ్చిన వాళ్ళు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఎల్లో లుక్ వేసేయండి.